హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నది తిరుచెందూరు క్షేత్రంలో జరిగిన ఓ అద్భుతమైన ఆధ్యాత్మికమైన సంఘటన గురించి. తిరుచెందూరు మురుగన్ స్వామి వారి ఆలయంలో ఇటీవల జరిగిన కుంభాభిషేకం సందర్భంగా ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది. ఇది ఆలయానికి వచ్చిన వేలాది భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది ఒక సాధారణ సంఘటన కాదు, ఇది భగవంతుడి చిహ్నంగా భావించబడి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వేదికైంది. తిరుచెందూరు ఆలయం తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా తీర ప్రాంతంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ఇది మురుగన్ తన దుష్ట శక్తులపై విజయాన్ని సాధించి ఉన్నత స్థానాన్ని పొందారు. సముద్ర తీరంలో వెలసిన ఈ ఆలయానికి పుణ్యభూమి అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కానీ ఈసారి జరిగిన కుంభాభిషేకం ప్రత్యేకమైంది. కుంభాభిషేకం అనేది దేవాలయ పునఃప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పుంజకాలంలో దేవతామూర్తులపై పావనమైన నీళ్లు పోసి ఆ దేవత శక్తిని మళ్ళీ ప్రాణం పోసినట్లు భావిస్తారు. ఇది ఆలయానికి ఒక ఆధ్యాత్మిక పునర్జన్మలా ఉంటుంది. ఈ వేళ భక్తులు తమ భక్తి ప్రదర్శించేందుకు భారీగా తరలివస్తారు. అయితే ఈసారి కుంభాభిషేకంలో కేవలం భక్తి కాదు, ఒక మహాద్భుతం కూడా చోటు చేసుకుంది. కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుండగా అర్చకులు గోపురంపై నుంచి పవిత్ర జలాలను మూర్తులపై చిందించగా ఓ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ సమయానికి ఆలయంపై ఒక శుద్ధమైన తెల్ల పక్షి పావురం గోపురంపై కూర్చుంది. ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దాన్ని ఎవ్వరూ ముందుగా గమనించలేదు. అలాగే కుంభాభిషేకం సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామి ముఖంపై పడటాన్ని చాలామంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఇది సహజమేనా? కాదు. ఎందుకంటే ఆ సమయానికి ఆకాశంలో మేఘాలు ఉండటం స్పష్టంగా కనిపించింది. ఇది ఆ సమయంలో ఉన్న భక్తులకు దేవతా చిహ్నంలా అనిపించింది. ఈ సంఘటనను చూసిన వారందరూ తమ కళ్ళను నమ్మలేకపోయారు. కొంతమంది ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. భక్తులంతా ఇది మురుగన్ స్వామి తన ఆశీర్వాదాన్ని చూపించారని భావిస్తూ ఉన్నారు. ఈ క్షణాన్ని చూసిన వారు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది కంటతడి పెట్టారు కూడా. ఇది కేవలం పక్షి వచ్చిన సంఘటన కాదు, అది దేవుని సంకేతంగా, పరమశక్తి సమక్షంగా భావించబడింది. వ్యక్తిత్వం మనకెప్పుడూ కనబడదు, కానీ భక్తి ఉన్నవారికి ఆయన తన చిహ్నాలను చూపిస్తారు. ఈ ఘటనను చాలామంది ఆధ్యాత్మిక గురువులు కూడా ప్రశంసించారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది భగవంతుడి సంకేతం అని వారు చెప్పారు. మనకు విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు అనే విషయం మరోసారి ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. ఇది కేవలం ఓ మిరాకిల్ కాదు, భక్తులకు భరోసా, భగవంతుడిపై విశ్వాసానికి బలమైన ఆధారం. తిరుచెందూరు ఆలయం ఇప్పుడు మరింత పవిత్రతను సంపాదించుకుంది. మీరు ఇప్పటి వరకు ఆలయాన్ని దర్శించుకోకపోతే ఒకసారి తప్పక వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.